హాయ్ అండి. మన ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం, మన కలబందలు. దీన్ని అలోవెరా అని కూడా అంటారు. ఈరోజు మనం కలబంద గురించి చెప్పుకుందాం. దీన్ని చాలామంది చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? ఈ కలబంద ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా రకాల ఉపయోగిస్తున్నారు. దీన్ని కడుపులోనికి, చర్మానికి, జుట్టుకి ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఇంకా చెట్లకు కూడా వాడుతున్నారు. ఇంకా దీన్ని ఇంటి దిష్టి మొక్కగా కూడా కడుతున్నారు. ఈ మొక్క ఏ ఫర్టిలైజర్స్, ఏ మందులు లేకుండానే పెరుగుతుంది. ఒక్క మొక్క నాటామనుకోండి, దానికి పిలకలు పుట్టుకొచ్చి చాలా మొక్కలు అవుతాయి. చూడండి, ఒక్క మొక్క నాటితే ఎన్ని పిలకలు వచ్చినాయో. ఇప్పుడు దీన్ని మార్కెట్లో అనేక విధాలుగా వాడుతున్నారు. అన్నిట్లలో వాడి చాలా బాగా సేల్స్ చేస్తున్నారు. దీనివల్ల చాలా అద్భుతాలు ఉన్నాయని వెనకట పెద్దవాళ్ళు, మన ఋషులు చెప్పేవారు. ఇది నీళ్ళు ఉన్నా లేకున్నా చక్కగా పెరుగుతుంది. దీనివల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇది చర్మ సంరక్షణ, ఆరోగ్య సంజీవని లాంటిది. ఇది వెనకట ఋషులు వైద్యంగా వాడేవారు. దీనిలో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క ఇది. యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో. ఇది లోపలికి తీసుకున్న, మన చర్మానికి ఉపయోగించిన చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. దీన్ని జుట్టుకు పెట్టిన, మన పుండు అయితే పుండు మీద పెట్టిన, గాయం అయితే గాయం మీద పెట్టిన, ఏ వైరస్నైనా తగ్గించే ఒక గొప్ప మొక్క ఇది. ఇది ఒక న్యాచురల్ మెడిసిన్ మొక్క అని చెప్పవచ్చు. వెనకట దీన్ని తీసి పొయ్యిలో నిప్పుల మీద వేడి చేసి మన పుండు ఉన్న చోట, గాయాలున్న చోట కట్టేది. ఇది కడుపులోకి తీసుకున్నట్టయితే ప్రేగులోకి వెళ్ళి ప్రేగులను శుభ్రపరిచి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. మలబద్ధకం అనేదే ఉండదు. దీన్ని చర్మానికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్లో వాడుతున్నారు. దీనివల్ల ఏ నష్టం ఉండదు, 1% కూడా ఉండదు. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఇది చాలామంది పెంచుతున్నారు. కుండీలలో కూడా పెంచుతున్నారు. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి దిష్టి కోసం అయితే మంగళవారం రోజు దీనికి పసుపు, కుంకుమ వేసి 2 ఊదిబస్తీలు ముట్టించి మొక్కి దీన్ని తీసి ఇంటి గుమ్మం పైన కట్టాలి. ఇంటి దిష్టి అనేది ఉండదు. కడుపులోకి తీసుకున్నట్టయితే దీన్ని పరిగడుపునే మొహం కడుక్కున్న తర్వాత దీన్ని తీసి లోపల గుజ్జుని మింగాలి. చర్మ సౌందర్యానికైతే దీన్ని లోపల గుజ్జు తీసి మన చర్మానికి అప్లై చేస్తే చాలా మంచిది. జుట్టు కూడా అదే విధంగా లోపల గుజ్జునే తీసి వాడుకుంటారు. జుట్టుకి అప్లై చేసి మర్దన చేస్తే జుట్టు మంచి గ్రోత్ వస్తుంది, మంచి బలంగా తయారవుతుంది. ఇంకా చెట్లకు కూడా దీన్ని బలంగా వాడుతున్నారు. దీన్ని ముక్కలుగా కట్ చేసి అలాగే జ్యూస్ లాగా చేసి దానిలో వాటర్ కలిపి చెట్లకు ఇస్తున్నారు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న మొక్క ఇది. ఈ కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది. కలబంద గుజ్జులో కొంచెం గులాబీ రసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది. ఇదండి కలబంద యొక్క రహస్యాలు, ఉపయోగాలు. ఇది నీళ్ళు లేకుండా కూడా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.